గాంధీ కుటుంబాన్ని విమర్శించే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ కులం గురించి మాట్లాడలేదన్నారు. బండి సంజయ్ రాహుల్ కులం ప్రస్తావన తేవడం ఏంటన్నారు. అసలు కులగణనపై బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేదన్నారు. దేశం కోసం బీజేపీ నేతలు ఏం త్యాగం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది. గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ పిఆర్ఓ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము తెలుగు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే, దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత కులాలకు మతాలకు అతీతంగా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఉంది. రాహుల్ గాంధీ కుటుంబం ఎప్పుడూ రాజకీయంగా కులాన్ని వాడుకోలేదు. మన భారతదేశ సాంప్రదాయం ప్రకారము భార్య ఏ కులంనైనా ఏ మతంనైనా భర్త ఏ కులంతోటైతే, అంటే మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయము, ఒక ఆడపడుచు తన భర్త ఏ కులమున్నా ఏ మతమున్నా ఎవరి ఆ మతానికే వర్తింప జరుగుతుంది. అందుకే మన సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాల ప్రకారము రాజీవ్ గాంధీ గారిని మ్యారేజ్ చేసుకుంది. సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకున్న తర్వాత సోనియా గాంధీగా మారారు. అంటే ఒక ఆడపడుచు భర్త ఏ కులమైతే ఏ కుల వస్తుడైన ఒక మగవాడిని పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని ఏ కులం ఉంటే ఆ కులానికే ఆ ఆడపడుచు ఆడ మనిషి ఆమె ఆ కులానికి వర్తింపజేస్తారు. మీరు హిందూ ధర్మం మీదనే రాజకీయంగా ఓట్లు అడిగి బతికేటోళ్ళు బండి సంజయ్ గారికి గీది కూడా తెలియకపోతే ఎట్లా మాట్లాడాలి కదా, ఏదో ఒక బట్ట కాల్చి పడేయాలి కదా అని మాట్లాడడం భావ్యం కాదు అని బండి సంజయ్ గారికి నేను మీడియా ద్వారా తెలియజేస్తాను. ధర్మ పరిధిలోనే మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి ధర్మ పరిధిలోనే నేను మీకు అవగాహన కల్పించే ప్రయత్నం మీడియా ద్వారా చేస్తున్నా.